హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి మనీ సేవింగ్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చేసానండి. ఇలా చేస్తే మీరు 1 గ్రామ్ నుంచి 100 గ్రామ్స్ బంగారం అయితే కొనచ్చు. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం అవ్వదు. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఒక కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో ఏంటో అనేసి. ఇంకా నాకు కూడా తెలుస్తుంది కదా అండి మీకు ఎంతవరకు అర్థమవుతుందో. ఇంకా ఏమన్నా మీ దగ్గర ఉంటే ఐడియాస్ కానీ, లేదు అంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నేను సాధ్యమైనంత వరకు అలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా బంగారము కొనాలంటే ఇక్కడ మనకి మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఏంటంటే ఒకటో రకం వచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు, అయినా కూడా ఎలాగైనా బంగారం కొనాలనే ఆలోచన ఉంటుంది. రెండో రకం వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకు ఆలోచన ఉండదు. అంటే ఎలా కొనాలో తెలియదు బంగారం అనేది. వాళ్ళ దగ్గర డబ్బులు అన్నీ ఉంటాయి కానీ అది ఎలా కొనాలని ఏం ఆలోచన అనేది ఉండదు. అట్లా 2 రకాల వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇద్దరూ కూడా మీరు బంగారం అనేది ఈజీగా కొనవచ్చు. ఫస్ట్ అన్నీ ఉన్నవాళ్ళు చూద్దాం. అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎందుకు గోల్డ్ కొనరో చూద్దామా. వాళ్ళ దగ్గర డబ్బులు, మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తారు, మంచిగా శాలరీస్ వస్తాయి. కాకపోతే వాళ్ళు ఎంతసేపు పార్టీస్ అని, పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేయడము, వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేయడము, చిన్న ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా చేయాలనుకోవడము, అక్కడ చాలా వరకు డబ్బులు అనేది వేస్ట్ చేస్తారు. అలాగే వాళ్ళకి డ్రెస్సులు కొనడం కానీ, వాళ్ళ ఇంట్లో అంతా కూడా హై క్లాస్గా దాని గురించే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. అయ్యో మేము గోల్డ్ కొనాలి, పిల్లలకి సేవ్ చేయాలనే ఆలోచన అనేది వాళ్ళకి రాదు. ఎంతసేపు ఎంత కాస్ట్ పెట్టి డ్రెస్సులు కొన్నాము, ఎంత కాస్ట్లో శారీస్ కొన్నాము, ఎంత కాస్ట్ పెట్టి జ్యువెలరీ కొన్నాము, అవి ఇంకా వేరే వాళ్ళకి చూపిస్తారు. మేము ఇంత కాస్ట్ పెట్టాం, నా డ్రెస్ 10,000 అయింది, నా శారీ 30,000 అయింది, ఇంత కాస్ట్లో ఈ శారీ కొన్నాం, మా పార్టీకి 1 lakh ఖర్చు అయ్యింది, మా పాప బర్త్డే చేస్తే కన్నా 2 lakhs అయ్యింది, ఇట్లా చెప్తారు. అంటే వాళ్ళకి అది అందులోనే వాళ్ళకి గొప్పగా ఫీల్ అయిపోతారు. అంతేకాని పిల్లలకి నేను ఇంత సేవ్ చేశాను, ఇంత బంగారం కొన్నాను అనేది వాళ్ళకి ఆలోచన అనేది రాదు. అదే చూసుకోండి, మీరు ఇంత ఒక్క పార్టీకి ఎంత లేదన్నా మీరు ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినా కూడా 1 lakh నుంచి 2 lakhs వరకు ఖర్చు ఖచ్చితంగా వస్తుంది. పోనీ మీరు సింపుల్గానే చేసుకున్న 50 నుండి 80,000 వరకు ఎంత మనం నైబర్స్ని పిలుచుకొని చేసినా కూడా అవుతుంది. అదే డబ్బుని మీరు మీ పాపకి ఒక చైన్ కానీ, ఏదైనా ఒక చిన్న జ్యువెలరీ కానీ తీసుకుంటే కన్నా మీకు ఫ్యూచర్లో అనేది ఉపయోగపడుతుంది కదా. నేను మా పాపకి ఇన్ని గ్రాములు బంగారం కొన్నాను, మా పాపకి ఇంత బంగారం ఉంది అంటే మీరు చిన్నప్పటి నుంచే ఇది స్టార్ట్ చేస్తే మీ పాప పెద్ద అయ్యేసరికి ఎంత బంగారం అవుతుంది చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ పాపకు 5 years అనుకోండి, మీరు మంత్లీ ఎంత లేదన్నా కూడా ఈజీగా ఇద్దరు జాబ్ చేస్తున్నారు అంటే ఈజీగా 5,000 అనేది సేవ్ చేయగలరు కదా. 5,000 2 months కలిపి ఫర్ సపోజ్ అనుకున్నా కూడా 2 months కలిపి 1 gram కొన్నా కూడా మీకు ఎంత లేదన్నా ఈజీగా 1 yearకి మీరు టార్గెట్ పెట్టుకోండి. 1 yearకి 20 grams, 30 grams, 50 grams కొన్నామనేది టార్గెట్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మీరు మీ పాప పెద్ద అయ్యే కొద్దీ కూడా మీరు మీ గ్రాములు అనేది పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎంత బంగారం మీరు కొనచ్చు. మీరు కాయిన్స్ లాగా ఉంటాయి కదా, అవి కొనండి, మీకు ఫ్యూచర్లో యూస్ అవుతాయి మీ పాప పెద్ద అయ్యేసరికి. అట్లా ఆలోచించాలి కానీ డ్రెస్సుల దగ్గర, పార్టీస్ దగ్గర ఎంత ఖర్చు పెడితే ఏముందంటే డ్రెస్సులు నెక్స్ట్ టైం మనం వేసుకుంటామా,
పోనీ మనకి ఏదన్నా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ డ్రెస్సులు కానీ ఆ శారీస్ కానీ మనం పెట్టే ఆ ఇమిటేషన్ జ్యువెలరీస్ కానీ ఆ డబ్బులు మనకి వెనక్కి వస్తుందా? ఏదన్నా ఆదుకుంటుందా సహాయము? కానీ గోల్డ్ కొని చూడండి, మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ బంగారము మిమ్మల్ని కాపాడుతుంది, మీ పిల్లల భవిష్యత్తు కాపాడుతుంది. అది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లలకి ఏదన్నా అమౌంట్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలి, యూఎస్కి వెళ్ళాలి, ఫారెన్కి వెళ్ళాలి, అది వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి మీకు. వాటన్నిటికీ కూడా ఇప్పటి నుంచే మీరు సేవ్ చేస్తేనే అప్పటికి పిల్లల లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మీరు వృధా ఖర్చులు చేశారనుకోండి, లైఫ్ ఏమీ ఇచ్చినట్టు కాదు. మనం డ్రెస్సులు, జ్యువెలరీ, మేకప్లు ఇవన్నీ పిల్లలకి ఇస్తేనే లైఫ్ ఇచ్చినట్టు కాదు. మనం ఎంతవరకు పిల్లలకి ఎంత సేవ్ చేసామో, ఏం ఇచ్చామో, ప్రాపర్టీస్ ఏమి ఇచ్చామో, గోల్డ్ ఎంత ఇచ్చామో, ఇదే మన పిల్లల లైఫ్ కాపాడేది. అలాగే సెకండ్ ఫ్యామిలీ ఉంది కదా, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కొంటారు అని చెప్పి వాళ్ళు వచ్చేసి చాలా కష్టపడుతూ ఉంటారండి. వాళ్ళకు ఎంత కష్టపడినా పాపం మిగలదు డబ్బులు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మన ఖర్చులు అనేది ఎప్పటికీ ఉంటాయి, అందులోనే కొంచెం. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొంటున్నారు అనుకోండి, 500 పెట్టి డ్రెస్ కొనండి. 1000 రూపాయల డ్రెస్ అయినా 500 డ్రెస్ అయినా కూడా మనం వేసుకోవడానికే కదా. 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొన్నంత మాత్రాన నువ్వు 2-3 సార్లే వేస్తావు, 500 డ్రెస్ అయినా కూడా 2-3 సార్లే వేస్తాము కదా. మనము ఎక్కడ డబ్బులు సేవ్ చేయగలము అనేది మాత్రమే చూసుకోవాలి. అలాగే మనము కూరగాయలు కొంటాము, మనము సపోజ్ ఇప్పుడు ఆ కూరగాయలు కొందాం అనుకున్నాం, అక్కడ వాళ్ళ తెలివిని ఉపయోగిస్తారు. వాళ్ళు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో చూడండి. అలాగే మీరు డబ్బులు ఎలా సేవ్ చేయాలో వాళ్ళకి తగ్గట్టుగానే మీరు ఆలోచించాలి. వాళ్ళు ఏం చెప్తారు, 10కి 4 కట్టలు అని చెప్తారు. గోంగూర అనుకోండి, 10కి 4 కట్టలు అమ్మ అంట. మీరేం ఆలోచిస్తారు టక్కున, 10కి 4 కట్టలు అంటే బాగానే ఉందే, సరే మళ్ళీ యూజ్ వారానికి 2 సార్లు చేస్తే సరిపోద్ది కదా అని చెప్పి 4 కట్టల మేలన్నీ తీసుకుంటారు. కానీ అక్కడ ఏమైనా బాగుంటుందా? ఆ కట్టలు ఏమీ బాగుండవు, పాడైపోయింటాయి. మీరు ఇంటికి తీసుకొని వచ్చి ఫస్ట్ చేయంగానే మళ్ళీ తర్వాత చూస్తే ఆకంతా పాడైపోద్ది. ఆ 2 కట్టలు వేస్ట్ అయిపోతాయి. 2 కట్టలు మాత్రమే మీరు యూజ్ చేస్తారు. అక్కడ ఎవరికి లాభము? కూరగాయలు అమ్మేవాడు వాడు ఎలా సంపాదించాలి అని చూసుకున్నాడు. వాడి తెలివిగా 10కి 4 కట్టలు అంటే కొంటారని చెప్పి అలా చూసుకున్నాడు. మనమే ఇక్కడ మోసపోయేది. 4 కట్టలు అనగానే కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం, అవి పాడైపోయినాయి, 2 కట్టలు మనకి వేస్ట్. అదే మీరు కూడా తెలివిగా ఎలా కొనాలి? సరే అమ్మా మేము కొంటాము, కాకపోతే మాకు 4 కట్టలు అయిపోవు కదా, 2 కట్టలు గోంగూర, 2 కట్టలు పాలకూర ఇవ్వండి అని చెప్పాలి. అప్పుడు మీరు గోంగూర చేసుకోవచ్చు, పాలకూర పప్పు, పాలకూర కర్రీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. లేదంటే కొత్తిమీర తీసుకోవచ్చు, లేదంటే మెంతాకు, పుదీనాకు, ఇట్లా ఆలోచించి తీసుకొని మీ డబ్బులు అనేది సేవ్ చేసుకోవాలి. అంతేగాని గోంగూరకు 10 రూపాయలు వేస్ట్, పాలకూరకు 10 రూపాయలు వేస్ట్, ఇంకా వచ్చేసి కొత్తిమీర, పుదీనా, వీటన్నిటికీ ఎన్ని 10 వేస్ట్ చేస్తున్నాం మనము. అదే తెలివి అనేది ఉపయోగించాలి. ఇక్కడ మనము ఆ అమౌంట్ అనేది సేవ్ చేయాలి. అక్కడ మనం 10 రూపాయలు సేవ్ చేసామంటే ఇక్కడ మన పిల్లలకి 10 రూపాయలు దాచిపెడుతున్నామనే కదా. అలాగే పిల్లలకి డైలీ 100 రూపాయలు కొనివ్వకండి, 50 రూపాయలకు మాత్రమే కొనివ్వండి. నేను చెప్తున్నా 100 రూపాయలు అంటే 100 రూపాయలు కొనిస్తున్నారని కాదు. మీరు 100 రూపాయలు ఖర్చు చేస్తున్నారనుకోండి, అందులో 50 ఖర్చు చేయండి, 50 సేవ్ చేయండి. పాల ప్యాకెట్, ఇంట్లో పాల ప్యాకెట్లు మీరు 2 పాల ప్యాకెట్లు వాడుతున్నారనుకోండి, ఒక్కటే వాడండి. ఆ డబ్బులు తీసుకొని వచ్చి నేను వాడుతున్నాను, నేను 2 పాల ప్యాకెట్లు తెచ్చాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇలా సేవ్ చేసుకోండి, ఇలా డబ్బాలో సేవ్ చేసుకోండి. నేను ఇవాళ 1000 రూపాయలు పెట్టి మీ హస్బెండ్ సపోజ్ 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, నేను 1000 రూపాయలు శారీ కొనాలనుకున్నాను, కానీ నాకు అంత అవసరం లేదు. నేను 500 రూపీస్ శారీ తీసుకొని 500 రూపీస్ సేవ్ చేస్తున్నా.
అట్లా మీరు ఎలా సేవ్ చేయాలి అని ఆలోచించి ఈ సేవ్ చేసిన అమౌంట్తో మీరు ఎన్ని గ్రాములు బంగారం కొనగలరో చూసి అన్ని గ్రాములు బంగారం కొనండి. అంతేకాని మీ హస్బెండ్ 1000 రూపాయలు డబ్బులు శారీ కొనుక్కోమనిస్తే నేను 2000 కొన్నాను అనుకోండి, మనకు 1000 రూపాయలు ఇంకా నష్టమే కదా. 1000 రూపాయలు మనమే చేతి నుంచి పెట్టుకోవాలి కదా. 1000 రూపాయల శారీ అయినా అదే, 500 శారీ అయినా అట్లే. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మనకు మరీ అంత అవసరం లేదు కదా. మనం పిల్లల భవిష్యత్తు చూసుకుంటున్నాం కాబట్టి మనకు అంత హై కాస్ట్ అవసరం లేదు. ఉన్నంతలోనే మనం సర్దుకోవచ్చు. మనం వెళ్ళే చిన్న చిన్న ఫంక్షన్స్కి దానికి 1000 ఖర్చు పెట్టి చేసిన పార్టీస్ మనం తినేది వచ్చి 4 వచ్చి ఎక్స్ట్రా తిని వెళ్తారేమో అంతే. మీకు అంత పార్టీస్ చేయాలనుకుంటే ఒక కేక్ ఎంత 150-200 పెడితే కేక్ వస్తుంది. మంచిగా తెచ్చుకోండి, ఇంట్లో కట్ చేసుకొని తినండి, మంచిగా స్వీట్ చేసుకోండి, సెలబ్రేట్ చేసుకొని ఫొటోస్ దిగండి. మన మొబైల్లోనే మంచిగా వస్తాయి ఫొటోస్ తీసుకొని స్టేటస్లు పెట్టుకోండి. అది కూడా మనకి హ్యాపీనెస్సే కదా. అంతేగాని 10 మందిని పిలిచి 1000 ఖర్చులు పెట్టి ఇంత పెద్ద కేక్ ఆర్డర్ ఇచ్చి కట్ చేసి అందరికీ పెట్టి భోజనాలు పెట్టి చేస్తే మాత్రం ఏమొస్తుంది? వాళ్ళు ఎంత తిన్నా మధ్యాహ్నం తిని వెళ్ళినా మళ్ళీ రాత్రికి వాళ్ళ ఇంట్లో చేసుకోవాల్సిందే కదా. అది ఒక్క పుట్టనే కదా మనము. మీకు అంత పెట్టాలి అని అనుకుంటే కన్నా ఇంకా పాప వాళ్ళ పేరు మీద అట్లా మీ తృప్తి కోసం ఇంకా అనాథాశ్రమాలు ఉంటాయి కదా, వృద్ధాశ్రమాలు, ఒక పూట భోజనం ఇవ్వండి వాళ్ళకి. ఇంకా మిగిలిన కొంచెం అమౌంట్ అయితే సరిపోద్ది, కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోండి. ఇలా ఆలోచించండి ఎట్లా చేయాలి, సేవింగ్స్ ఎలా మనం పెట్టే చిన్న చిన్న ఖర్చుల్నే మనం సేవ్ చేయొచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అర్థమైంటే కనుక ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ప్లీజ్ ఒక కామెంట్ వీడియో అయితే ఎలా ఉందో పెట్టండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.